రాష్ట్రాన్ని 50% పచ్చదనంతో నింపే ప్రతిష్టాత్మక గ్రీన్ కవర్ ప్రాజెక్టును ఉగాది నుంచే అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నియమించబడిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖలు ఉగాదిలోపు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కూడా సూచించారు. మంగళవారం వెల్గపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల అధిపతులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రీన్ కవర్ ప్రాజెక్టు ప్రణాళికలు, నిధుల కేటాయింపుపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపు లక్ష్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కూడా చెప్పారు. రాష్ట్రం మొత్తం భూభాగంలో 2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఈ లక్ష్యంలో భాగంగా 2030 నాటికి 37% పచ్చదనాన్ని చేరుకోవాలని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 30% గ్రీనరీని వచ్చే 4 ఏళ్లలో మరో 7% పెంచాల్సి ఉందన్నారు. దీనికోసం సుమారు 9 లక్షల హెక్టార్లో చెట్లు నాటాల్సి ఉంటుందని కూడా వివరించారు. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా ఉద్యానవన శాఖ 12% మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని సూచించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటేందుకు, తీర ప్రాంతాల్లో పెనుగాలులు మరియు ఉప్పు నీటిని తట్టుకునే వృక్ష జాతుల పెంపకానికి సిద్ధం కావాలని వెల్లడించారు.